ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. ఇక్కడ ఈ వృక్ష ఫలములు తినటానికి మంచివని, ఆహారమునకు మంచివియు, అవి రమ్యమైనవియు అయ్యుండుట చూచి ఏం చేసిందంటే వెంటనే వాటిని తీసుకుని తినేసింది. అంటే అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, తన భర్త ఉన్నాడని, తన భర్తకు ఒక మాట చెప్పాలని, తన భర్తకు ఒక మాట అడిగితే బాగుంటుందని, తన భర్తని అంటే తన ఆదాము మరి అవ్వలైన వారు ఇరువురు మాత్రమే ఉన్నారు ఆ తోటలో. వారిద్దరు మాత్రమే అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. వారు ఇరువురు మాత్రమే ఆ తోటలో ఉంటున్నారు. ఆ తోటకు యజమానులుగా వాళ్ళు ఉన్నారు. ఆ తోటలో వాళ్ళ యొక్క నిర్ణయమే ఏదైనా సరే, ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళిద్దరే నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ ఆలోచన ఏమీ లేదు. దేవుడు ఇచ్చిన ఇదేంటంటే, ఈ తోట చెట్ల ఫలాలలో ఉన్న వాటన్నిటిని కూడా మీరు నిరభ్యంతరముగా తినవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా మీరు తినటానికి స్వేచ్ఛ ఉంది, మీకు స్వేచ్ఛనిచ్చాను, ఏదైనా తినవచ్చు. కానీ ఈ మధ్యన ఉన్న ఈ తోట మధ్యన ఉన్న ఈ చెట్ల ఫలాల మట్టుకు మీరు తినకూడదు అని చెప్పి కరాఖండిగా ప్రభువు చెప్పారు. కనుక ఈ వృక్ష ఫలాలను అవి రమ్యమైనవి, చూడండి, వృక్షమునకు ఆహారమునకు మంచివియు, కన్నులకు అందమైనవియు, వివేకమునిచ్చు రమ్యమైనవియునై. అంటే కన్నులకు అందమైనవి, రమ్యమైనవి అని అక్కడ మాట్లాడారు. కనుక అందమైనవిగా ఉన్నాయి, రమ్యమైనవిగా ఉన్నాయి. చూడండి, ఎప్పుడైతే ఈ విధముగా కనబడినాయో ఇక మారు మాట మాట్లాడుకోకుండా తినేయాలనిపించింది ఎవరికి అవ్వకి. ఇక నా భర్తకు చెప్పాల్సిన పని లేదు, చూడండి, చాలామంది కూడా అలాగే ఉంటారు. ఏంటంటే ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మొత్తం నిర్ణయం అంతా నాదే, పెత్తనం అంతా నాదే అన్నట్టుగా ఉంటారు. చూడండి, ఇక్కడ అవ్వ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూడండి ఎంతమంది సఫర్ అయ్యారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ఇబ్బంది పడటానికి అంటే దేవుని ఆజ్ఞను తిరస్కరించే విషయంలో దేవుని ఆజ్ఞను తిరస్కరించిన వ్యక్తిగా చరిత్రలో అవ్వ నిలిచిపోయింది. ఇప్పుడు మాట వినలేదనే ఒక ముద్ర పడింది, అసలు భర్త మాట పట్టించుకోలేదు, అసలు భర్తను అడగలేదనే ఒక అపనింద పడింది. అసలు భర్తని తెలుసుకోవాలి కదా, ఒక మాట అడగాలి కదా అని చెప్పి నలుగురు అనే విధానం కూడా అక్కడ కనబడుతుంది కదా. కానీ నిజానికైతే ఆదాము అక్కడ ఏం జరిగిందంటే, ప్రతి భూజంతువునకును ఆకాశ పక్షులకును ఆదాము పేర్లు పెట్టే సమయంలో దేవునితో ఉండవలసి వచ్చింది. కనుక అవ్వ తినే టైంలో ఆదాము లేడు. కనుక అవ్వ ఒంటరిగా ఉండుటను బట్టి అపవాది మోసగించబడింది. అపవాది మోసం చేయగలిగింది, అపవాది చేతిలో మోసపోయింది. అందుకనే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ప్రభువు చెప్పారు. ఎప్పుడైతే ఒంటరిగా ఉందో శోధనకు గురయ్యింది. ఎప్పుడైతే ఒంటరిగా ఉందో దేనికి గురయ్యింది? నష్టపోవటానికి ఆ యొక్క సందర్భం అనేది చూడండి, తాను దేవుని మాట ధిక్కరించటానికి ఆ సమయం అనేది తనకి
తనకి ఏమైందంటే ఎలాంటి ఇబ్బంది వస్తుందని, దేవుని మాటని ధిక్కరిస్తానని, దేవుని మాటను పక్కన పెడతానని, దేవుని మాట వినుకోకుండా తినొద్దన్న పండుని తినేస్తానని చూడండి తనకు ఎప్పుడు అనిపించాల, తనకు ఎప్పుడు అనుకోలే తాను. కానీ ఎలా జరిగింది? యాదృచ్ఛికంగా జరగటం కాదు, యాదృచ్ఛికంగా అంటే ఏదో జరగవలసి జరగటం కాదు. కానీ దేవుడు చెప్పాడు, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారని ప్రభువు చెప్పారు. కానీ నిశ్చయముగా చనిపోతారని చెప్పినా సరే మరి తినాల్సిన అవసరత ఎందుకు వచ్చిందంటే ఆదాము ఆ సమయంలో తన దగ్గర లేకపోవటం బట్టి అపవాదైన వాడు ఈ సర్పమును, యుక్తిగల సర్పమును ఉపయోగించుకుని చూడండి లాలన మాటల చేత, మాయ మాటల చేత, దొంగ మాటల చేత, చూడండి కొన్ని ఇంపైన మాటల చేత మీరు చావరండి, మీరు దేవదూతల వలె అవుతారు కనుక మీరు చావరు. దేవదూతలు అనగా వాళ్ళు దేవుని మాట ధిక్కరించి అప్పటికే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టినవారు. దేవునితో ఉన్న పరిశుద్ధ దూతలు ఆయనతోనే ఉన్నారు. ఎవరైతే దేవుని మాట ధిక్కరించిన లూసిఫరు తన సైన్యం ఉందో వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చి ఏం చేశారంటే తన చెడ్డకోతి వనమంతా చెరిపినట్లుగా వాళ్ళు పాడయింది కాకుండా, వాళ్ళు చెడిపోయింది కాకుండా, వాళ్ళు దేవునికి దూరం అయింది కాకుండా ఇప్పుడు ఆదాములైన వారిని కూడా దూరము చేసి తన బిడ్డలైన వారిని తనకు కాకుండా చేయటమే అపవాది అయిన వాడి ఉద్దేశం. దేవుని బిడ్డలైన వారిని, దేవుని కుమారులైన వారిని, దేవుని కుమారుడు దేవుని కుమార్తె అయిన అవ్వ ఆదాములైన వారిని, దేవుని బిడ్డలుగా ఉన్నవారిని దేవుని బిడ్డలుగా ఉండకోకుండా చేయటమే వాడి యొక్క ఉద్దేశం. కనుక అవ్వకి ఎలా కనపడిందంటే రమ్యమైనవి, ఇంపైనవి, సౌందర్యముగా అవి కనబడ్డాయి. కనుక ఈ దినాల్లో కూడా చాలామందికి సమాజంలో కూడా చూడండి ఏవి రమ్యముగా ఉంటాయో, ఏవి అందముగా ఉంటాయో, అందుకనే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని అన్నాడు. అందములో మోసం ఉంది, సౌందర్యము వ్యర్థమైపోతుంది. కనుక అందము మోసగిస్తుందని, అందం వలన మోసపోతామని, అందమును చూచుకుంటే మనం మోసములో పడిపోతామని. ఇప్పుడు అవి అందమైనవి, రమ్యమైనవి, కన్నులకు ఇంపుగా ఉన్నవి, చూడటానికే ఎంత బాగుంటే తినటానికి ఎంత రుచిగా ఉంటాయోనని చూడండి ఏమైంది శోధన అనేది తనకు వచ్చింది. చూడండి ఆ పళ్ళు తన ఎదుట ఉన్నప్పుడు వాటిని తినకోకుండా ఉండలేకపోయింది. అది ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు అనేది ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే బలహీనమైన మనసు వచ్చిందో ఆదాము లేని సమయంలో అపవాదైన వాడు చూచి వేసిన బాణం, వేసిన గాలం, చెప్పిన ఆ మాయ మాటలో తనని ఏం చేసినాయి అంటే ఆ వ్యక్తి మాటలలో పడేటట్టుగా చేసింది. బుట్టలో పడ్డారంటారు చూసారా, అట్లాగే తన మాయ మాటలకి లోబడిపోయి చూడండి దేవుడు తినొద్దన్న పండును తిని శిక్షను తెచ్చుకుంది, శాపమును తెచ్చుకుంది. అందుకనే ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించింది. ఆమె అతిక్రమించినట్టు వలన పాపం అనేది ప్రవేశించింది. అప్పుడు పాప పురుషుడైన అపవాది అయిన చూడండి లూసిఫర్ అయిన వాడికి చూడండి వాడి సైన్యమునకు బలం వచ్చింది. బలం వచ్చింది. మనం కూడా ఆహారం తింటే బలం వస్తుంది, ఏదైనా పాలు తాగితే శక్తి వస్తుంది, ఏది తిన్నా సరే మనకి బలము, శక్తి వస్తుంది. కానీ ఎప్పుడైతే చూడండి తాను దేవుడు తినొద్దన్న పండుని తిన్నాడో, ఆదాములైన వారు తిన్నారో, పాప పురుషుడైన అపవాదికి బలం వచ్చింది. ఆదాములైన వారు అప్పుడు వరకు దేవుని పిల్లలుగా ఉన్నవారు ఈ దేవుడు తినొద్దన్న పండును తినుట వలన, అపవాది మాట వినుట వలన, ఆ సర్పం యొక్క యుక్తిగల మాటలు వినుట వలన చూడండి ఏమైపోయారంటే దేవుని కుమారుడైన ఆదాములైన వారు సాతాను బిడ్డలుగా, అపవాది బిడ్డలుగా మారిపోయారు. అందుకనే మీ తండ్రి యగు మీరు అపవాది కుమారులు కారా అని అన్నాడు. ఎందుకంటే చూడండి వాడి యొక్క తంత్రములను మీరు, వాడి దురాశలను మీరు నెరవేర్చుచున్నారు. చూడండి ఏమున్నాయి మనలో ఏ మంచి లేదు.
మనలో ఏ ప్రేమ లేదు, ఏ జాలి లేదు, ఏ దయ లేదు, ఏ మంచి లక్షణాలు లేదు, ఏ మంచి గుణాలు లేవు. ఏమున్నాయి మనలో? దురాశలు ఉన్నాయి. మనలో దురాశలు ఉన్నాయి. అపవాదైన వాడిలో ఉన్నది ఏంటంటే దురాశ. ఆ దురాశను బట్టి వాడు దురాశ దుఃఖమునకు చేటు అన్నారు. దురాశ దుఃఖమునకు చేటు అన్నారు. ఎందుకంటే ఆశపడటం వేరు, దురాశపడటం వేరు. అపవాదైన వాడు, లూసిఫర్ అనేవాడు, అపవాదైన వాడు దేవుని యొక్క సింహాసనం మీదే, సభా పర్వతం మీదే కూర్చోవాలని ఆశపడ్డాడు. అది ఎంత భయంకరమైన ద్రోహం! అది ద్రోహం. ఇప్పుడు రాజ్యంలో రాజద్రోహము చేస్తేనే మరణశిక్ష వేస్తారు. మరి వీడు చేసిన దానికి ఏ శిక్ష వేయాలి అపవాదికి? దేవుడు తనని ఒక ప్రధానమైన వ్యక్తిగా దేవుడు చేశాడు. ఆరాధన క్రమములో ఆ వ్యక్తిని ముందు నిలబెట్టాడు. ఆ ముందు నిలబెట్టాడు. అందుకనే ఇప్పుడు సినిమా పాటలు ఎందుకని ఎక్కువగా ఫేమస్ అవుతున్నాయి అంటే, సినిమా పాటలకి ఎందుకని మనుషులు అంతగా అట్రాక్ట్ అవుతున్నారంటే, చూడండి, వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే వాడు పిల్లలను గురువువారు నీకు సిద్ధమైరి అని అన్నాడు. అంటే ఫ్లూటు వాయించేవాడు, సన్నాయి వాయించేవాడు, అంటే వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా. కనుక చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క విధానములో ఇలాంటి వ్యర్థత్వం అంతా కూడా పోగు చేసి మనుషుల్ని ఏం చేస్తున్నాడంటే ఇదే సంతోషం, ఇదే ఆనందం అని అదే మైకములో వారిని మత్తులో ముంచి లేపుతున్నాడు. అందుకనే చూడండి, దేవుని పాటలకి అంతగా అట్రాక్ట్ కానివాడు సినిమా పాటలకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఎందుకని వాటికి ఎందుకని ఆకర్షించబడుతున్నారంటే, ఎందుకు ఆకర్షించబడుతున్నారు వాళ్ళు? ఎందుకు ఆకర్షించబడుతున్నారు? వాటిలో ఏదో తెలియని ఉత్సాహం ఉందని. ఎందుకంటే మనిషిని ఏం చేస్తుందంటే రెచ్చగొడుతుంది. ఆ పాటలలో చాలా దుర్భాషలు ఉన్నాయి. చూడండి, దాని యొక్క సారం అనేది, తన యొక్క అర్థం అనేది చాలా లోక విధానములు, అది చాలా అసభ్యకరమైన పదాలు పెట్టి చూడండి రాసినప్పుడు, చూడండి వాటికి మనుషులైన వారు ఏమైపోతున్నారంటే ఊగిపోతున్నారు. తాగుతున్నారు, ఊగుతున్నారు. కనుక ఇలాంటి మత్తులో మనుషులను ముంచి చూడండి, అదే మత్తులో తగ్గకోకుండా, ఏమాత్రం కూడా తగ్గకోకుండా అదే మత్తులో వాళ్ళని మెయింటైన్ చేసి ఏం చేస్తున్నాడంటే అసలు వాళ్ళకి ఏమీ తెలియకోకుండా, ఏం అర్థమవుకోకుండా, అసలు వాళ్ళ జీవితం ఎందుకురా ఈ జీవితం అని చెప్పి వాళ్ళ ఒక నిరాశ, నిస్పృహ, వారిలో ఒక అసమర్థత, ఇదిగో నేను ఎంత అసమర్థుణ్ణి, నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పి వాళ్ళు ఒక నిస్సహాయ స్థితిని కలుగు చేసి మరలా వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక రకంగా చనిపోయేటట్టు చేస్తాడు. కనుక ప్రియులారా, అపవాదైన వాడు కూడా ఇక్కడ ఏమనుకుందంటే నా భర్త నా దగ్గర లేడు కనుక ఇక నేనేం చేయాలి, నాకు ఏ సంతోషం లేదు, ఇదిగో ఈ సర్పముతో మాట్లాడుతున్నాను, సమయం దొరికింది, ఇదిగో మాట్లాడుతుంది కనుక నా మేలు కోరింది అనుకుంటా, ఎందుకంటే చావనే చావరంటున్నారు కదా, కనుక ఏమవుద్దాం చూద్దామని చెప్పి తినేసింది. కొన్ని దినాలు, అది ఎంతకాలం పట్టిందో ఆదాము ఆకాశ పక్షులకు, భూజంతువులకు పేర్లు పెట్టడం ఎంతకాలం పట్టిందో అనేది మనకు తెలియదు. ఆ పీరియడ్ అనేది రాయబడి లేదు. చూడండి, అందుకనే ఆ విధముగా చేయుటను బట్టి, తన భర్త తన దగ్గర లేకపోవటను బట్టి చూడండి ఈ విధముగా శోధనకు గురయ్యి తినొద్దన్న పండును తినేసి దేవునికి దూరమయ్యారు. మనం కూడా చేయొద్దన్న పనులు చేసి దేవునికి దూరం కాకూడదు. కనుక అర్థం చేసుకుందాం, అవగాహన చేసుకుందాం. ఇదే వాక్యాన్ని మరలా శనివారం కూడా చెప్పుకుందాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిజమైన ఆయన దేవా, ఇది మాటలో ప్రభా నా మా హృదయాలలో ఫలింపచేయండి. మమ్మల్ని విడిచిపెట్టవద్దు, త్రోసివేయవద్దు, దాటిపోవద్దు, మర్చిపోవద్దు, విడిచిపెట్టవద్దు. నీ ఆశ్చర్య కార్యాలు
మా పట్ల జరిగించండి అయ్యా. అయ్యా తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రభా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ క్షేమం భద్రత దయచేసి పెట్టండి. మమ్మల్ని విడిచిపెట్టవద్దు, త్రోసివేయవద్దు, దాటిపోవద్దు, మర్చిపోవద్దు. ఈ మాటలు ప్రభా మా అందరికీ మేలు కర్మగా చేయండి. అవ్వ ఏ విధముగానైతే అయ్యా ఇదిగో ప్రభా నాయనా, ఇదిగో నాయన ఆదాము లేని సమయంలో ఎలా నాయన ఇదిగో ప్రభా తినొద్దన్న పండును తినటానికి ఎలా ముందుకు అడుగులు వేసి ప్రభా ఎంత శాపమును, ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేది నాయన ఇదిగో ప్రభా చేయటానికి, పాపం అనేది ప్రవేశించడానికి తను కారకురాలయ్యింది కదా ప్రభువా. కనుక నాయన మేము కూడా అలాంటి బలహీనులుగా మేము ఉండక అయ్యా మమ్మల్ని బలపరిచి నీ కృపలు మమ్మల్ని లేవనెత్తమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ఈ ప్రార్థన ఆలకించండి. తీసుకొచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయాలలో 30 60 100 మీరు చేయండి అయ్యా. వారి అవసరతలు, అక్కర్లు, పశువులు, పంటలు, వారి కష్టాజీతం, వారి కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, నాయన కుమార్తెలు, అల్లుళ్ళు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. మీకు వందన వారి అవసరతలు, అక్కరలో తీర్చండి. రేపు జరిగే స్వార్థ పరిచర్యలో కూడా మీరు తోడయ్యుండి ప్రభా మా అందరికీ దీవెనకరముగా మీరు చేసి మీ దీవెనతో పంపించమని నజరుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి